హాయ్ అండి అందరికీ. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటది. నా 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను ఫైనల్లీ. ఈ వీడియో పూర్తి వీడియో చూసేసి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు కొట్టే లైక్ వల్ల ఇంకా రీచ్ అయితే పెరుగుతది. ఇంకా కొంతమంది చూడడానికైతే అవకాశం అయితే ఉంటది. కానీ లైక్స్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇంక వెళ్ళిపోదాము వీడియోస్‌లోకి. నేను జనవరిలో స్టార్ట్ చేసేసాను వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేయటం అన్నీ కంటిన్యూగా అయితే జనవరి నుంచి స్టార్ట్ చేశాను. ఈ నెల సెప్టెంబర్. నా జనవరి నుంచి సెప్టెంబర్కి ఇప్పటికి ఎన్ని నెలలు అంటే జనవరి సెప్టెంబర్ 9 నెలలు. 9 నెలల్లో 1000 సబ్స్క్రైబర్స్ చేసేసాను. అంటే 9 నెలలు పట్టిందా మీ 1000 సబ్స్క్రైబర్స్ అవ్వటానికి అనుకోవచ్చు. పట్టిద్దండి. ఎందుకంటే మనము కొంత రీచ్ అనేది ఉండదు, వ్యూస్ పోవు. కొన్ని అంటే నాకు 2 నెలలు 3 నెలలు అయితే అసలు వ్యూసే పోలేదు. 200, 300, 500 అలా వచ్చాయి. ఇంకా తర్వాత నెల నుంచి మంచిగా వ్యూస్ అయితే వస్తున్నాయి, మంచిగా రీచ్ అయితే వస్తుంది. అంటే నాది ఒక వీడియో అయితే వైరల్ అయింది. పొటేళ్ళు ఒక బుంగలో తలకాయ అయితే పెడితే ఆ వీడియోకి 3 లక్షల మంది అయితే చూశారు. ఆ వీడియో చూడడం వైరల్ అవ్వడం వల్ల 200 మంది అయితే సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు నాకైతే అప్పుడు. ఇంకా వీడియోస్ అనేవి కొన్ని వీడియోస్ అయితే వైరల్ అయితే అయ్యాయి. ఆ వీడియోస్ వల్ల ఇలాగా ఛానల్ అయితే నెట్టుకొస్తూ ఛానల్ అయితే ఎట్టకేలకి 9 నెలలకి అయితే ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. అలాగే మీ సపోర్ట్ వల్ల అయితే ఇలాగా ఇంత 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా 4000 సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే వాచ్ అవర్ కూడా కంప్లీట్ చేసుకోవటం రెండో ఎత్తు అండి. వాచ్ అవర్ 4000 వాచ్ అవర్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనం మానిటైజేషన్కి అప్లై చేస్తే మనం ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మనం మానిటైజేషన్కి అప్లై చేసేసేయాలి. అప్పుడు మనకి గూగుల్ నుంచి గూగుల్ పిన్ అనేది వస్తుంది. ఆ పిన్ మనకి అడ్రస్ కరెక్టా కాదా అనేసి వస్తుంది. మనం ఆ పిన్కి కూడా అప్లై చేస్తే కరెక్ట్ అడ్రస్ అన్నీ పెడితే ఆ పిన్ కూడా మంచిగా మన ఇంటికైతే వస్తుంది. ఆ పిన్ వచ్చిన తరువాత మనకి 1000 కాదు $100 కంప్లీట్ అయిన తర్వాత మనకి యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి అంటే మీ సపోర్ట్ ఉంటే నేను ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. ఒక మెట్టు అయితే ఎక్కేసాను. రెండో మెట్టు 4000 వాచ్ అవర్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. 4000 వాచ్ అవర్కి నాకు 415 అయితే వాచ్ టైం అనేది వచ్చింది. ఇంకా ఎంత 3500 అవర్స్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకా చాలా అంటే చాలా వాచ్ టైం అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. అది మీ సపోర్ట్ ఉండటం వల్ల కూడా నేను మంచిగా వాచ్ అవర్ని అయితే కంప్లీట్ చేసుకుంటాను. మెయిన్ మీ సపోర్టు, ఆ దేవుడి సపోర్టు ఉంటే ఆ 3500 వాచ్ టైం కూడా మంచిగా ఇలానే చక్కగా కంప్లీట్ అయితే చేసేసుకుంటాను. ఇలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కదా, ఇలాగా మంచిగా సపోర్ట్ అయితే ఇచ్చారు. 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యినాయి కదా చక్కగా. ఇప్పుడు ఇంకా వాచ్ టైం 4000 వాచ్ టైం కూడా కంప్లీట్ అవ్వటానికి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ లైక్స్ చేస్తూ ఉంటే 4000 వాచ్ అవర్ను కూడా ఇలాగే కంప్లీట్ అయితే చేసేసుకుంటాను. మీ సపోర్ట్ వల్ల కేవలం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని మాటలు ఎన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. యూట్యూబ్లోకి రావాలి అంటే మనం మాటలు పడాలి, స్ట్రగుల్స్ పడాలి, అన్నీ ఉంటేనే యూట్యూబ్లోకి రావాలండి. ఎందుకంటే చాలా మాటలైతే అంటారు, అవన్నీ ఏవి పట్టించుకోకూడదు. మన ఇంట్లో వాళ్ళు మనకి సపోర్టింగ్గా ఉంటే వాళ్ళ మాటలు మన అనవసరం అండి. బయట వాళ్ళు మనకి సపోర్ట్ ఇవ్వకపోయినా ఇచ్చినా మనకి అనవసరం. ఇంట్లో వాళ్ళు మనకి సపోర్ట్ ఇస్తే మనకి దానికంటే మించింది లేదు. వాళ్ళ మాటలు మనకి అనవసరం. వాళ్ళు ఏదైనా అయితే మనకైతే వాళ్ళైతే ఏమీ ఇవ్వరు కదా. ఒక పాయింట్ మనకి మనము
తొక్కేయాలని కొంతమంది ఉంటారు. అవి మనం మంచి చెప్పడానికి కూడా ఉంటారు. యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం వల్ల, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీయటం వల్ల మనకి వేరే వాళ్ళు కామెంట్ చేస్తారు. అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అని కామెంట్ చేస్తున్నారు. అవన్నీ అవసరమా అని కొంతమంది మన మంచికి చెప్తారు. కొంతమంది అయితే ఆ వీడియోస్ అవన్నీ ఆమెకి అవసరమా అని కొంతమంది అంటారు. కొంతమంది వ్యసనాలతో కూడా యూట్యూబ్లో ఏమి ఎక్కడ సక్సెస్ అవుతుందో అనేసి కొంతమంది వ్యసనాలు కూడా పడేవాళ్ళు ఉన్నారు. చాలామంది ఉంటారు. వీళ్ళందరి మాటలు మనకి అనవసరం అండి. వాళ్ళందరూ మనకి ఏమైనా అవుతే మనకి సాయం చేయరు, ఒక రూపాయి ఇవ్వరు. ఇవన్నీ మనకి అనవసరం. మనకి నచ్చింది మనకి నచ్చినట్లు చేసుకోవటం అయితే యూట్యూబ్లో స్టార్ట్ అవ్వడమే. మనకి వాళ్ళన్నారు వీళ్ళన్నారు, వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, వీళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, అవన్నీ అనవసరం అండి. ఇష్టమైతే చూడండి, ఇష్టమైతే రిప్లై ఇవ్వండి, ఇష్టం లేకపోతే డిలీట్ చేసేసేయండి. మనకు ఆప్షన్ ఉంది కదా. అలాగే వీళ్ళ అందరి మాటలు అనవసరం. అది అవన్నీ అనవసరం. ఇవన్నీ పట్టించుకొని వాళ్ళే యూట్యూబ్లోకి దిగాలి. ఇవన్నీ పట్టించుకునే వాళ్ళైతే యూట్యూబ్లోకి దిగవలసిన అవసరం లేదు. మనము ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు అవన్నీ పట్టించుకుంటే. అంటే వాళ్ళు ఎన్ని మాటలన్నా మన పని మనం చేసుకుంటూ పోతే మనకు మంచి సక్సెస్ అనేది ఇస్తుంది. మనకి ఎన్నో మాటలు పడి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి మనం ఎంతో కష్టపడితేనే మనం ఒక సక్సెస్ అనేది చూస్తాము. ఇవన్నీ పట్టించుకుంటే మన సక్సెస్ అనేది చూడము. ఇంత చక్కగా నేను ఎవరు ఏమన్నా కానీ వదిలేస్తాను, ఇటు వదిలేస్తాను. కొన్ని పట్టించుకొని కూడా నాకు అనవసరం, వీళ్ళందరితో నాకు అనవసరం, మీరు ఏదైనా అనుకోండి, నేను యూట్యూబ్ ఛానల్లో మంచిగా వీడియోస్ అయితే తీసి పెడతాను అని నాకు నేను మోటివేషన్ చేసుకొని నాకు నేను సపోర్ట్ అయితే ఇచ్చుకుంటానండి. నాకు వేరే వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేనే మోటివేషన్ చేసుకుంటాను, నాకు నేనే సపోర్ట్ అయితే ఇచ్చుకుంటాను. ఇలాగే 4000 వాచ్ అవర్ కూడా ఇలానే మీ సపోర్ట్ ఉంటే చక్కగా కంప్లీట్ అయితే చేసేసుకుంటాను. అలాగే మీరు 1000 సబ్స్క్రైబర్స్ని ఎలా కంప్లీట్ చేయించి ఎలా సపోర్ట్ అయితే ఇచ్చారో వాచ్ టైం కూడా అలాగే కంప్లీట్ చేసుకోవడానికి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఒకటి దేవుడు సపోర్ట్ ఇవ్వాలి, ఒకళ్ళు మీరు ఇవ్వాలి. దేవుడు లాంటి వాళ్ళే మీరు కూడా. అలాగే నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూ మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా మీరు నా వీడియోస్లో కొంచెం నేనేమన్నా తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే, వీడియోస్ కొంచెం క్లారిటీగా కరెక్ట్గా లేకుండా ఉంటే నాకు కామెంట్ చేసేసేయండి. అలా చేయమాకక్క, ఇలా చేయక్క, అలా చేయక్క, ఆ వీడియోస్ పెట్టక్క, ఈ వీడియోస్ పెట్టక్క అని అంటే నేను సరి చేసుకుంటాను, ఫీల్ అవ్వను. ఇంకా మీకు మంచి వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కావాలి, ఆ వీడియో కావాలి అని కామెంట్ చేస్తే నేను ఆ వీడియోని తీయటానికి ట్రై చేస్తాను. ఓకేనా? అలాగే మీకు మంచి కంటెంట్ అయితే ఇస్తాను. నా వీడియోస్ అయితే చాలా అంటే చాలాగా మంచిగా అయితే నేను తీస్తున్నా అని అనుకుంటున్నాను. ఉండే కొంది ఇంప్రూవ్ అయితే చేసుకుంటున్నాను. అలాగే మా ఇంట్లో ఏం పనులు జరుగుతున్నాయి, ఎలాగైతే మా ఇంట్లో ఏమేమి పనులు చేస్తున్నాను, కుకింగ్ వీడియోస్, ఇంకా మా ఇంట్లో పశువులకి ఏ దానా వేస్తున్నాను, పశువులు ఇంకా ఎలా మేము ట్రీట్ చేస్తాము వాటి నుంచి అని అయితే నేను ఇంకా ఆ కంటెంట్తో అయితే చేస్తున్నాను. ఇంకా మంచి కంటెంట్ కావాలి అంటే మీరు నా వీడియోస్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియో చేయండి, ఈ వీడియో చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే ఆ వీడియో తీయటానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? అలాగే నా వాచ్ టైం కూడా మంచిగా కంప్లీట్ చేసుకోవటానికి నా లాంగ్ వీడియోస్ అన్నిటిని పూర్తి వీడియో చూసేసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.